సస్పెన్షన్ తర్వాత కేసీఆర్ వరుస భేటీలతో బిజీగా ఉన్నారు. కీలకమైన భేటీలు జరుపుతూ ఉన్నారు. కవిత తీరుపైన పార్టీ నేతల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. సస్పెన్షన్ తర్వాత కవిత తీసుకునే నిర్ణయాలపైన ఆయన ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నారట. అసలు కవిత ఏ నిర్ణయం తీసుకోబోతోంది? సొంతగా పార్టీ పెడుతుందా, ఇంకేదైనా పార్టీలోకి వెళ్తుందా? అసలు కొత్త పార్టీ పెడితే నడిపించేటువంటి సత్తా, సామర్థ్యం, స్థైర్యం, ధైర్యం అన్నీ ఉన్నాయా? కవిత ఎందుకు ఈ దురాలోచన చేస్తోంది? కవిత ఎందుకు నన్ను, నా పార్టీని, నాతో పాటు ఉన్న అనుచరులని, నా ముఖ్య గణాన్ని ఎందుకు నిందిస్తుంది అనే రకంగా కేసీఆర్ ఒక రకంగా ఆలోచిస్తూ ఉన్నారట. కొత్త పార్టీ పెడుతుందా అని ఆయన ఆరా తీస్తూ ఉన్నారట. భేటీలో కేసీఆర్కి అటు పార్టీ నేతలు కూడా చాలా కీలకమైన సమాచారాన్ని, కీలకమైన విషయాలని చెప్పారు. కవిత రేవంత్ డైరెక్షన్లో పనిచేస్తున్నారని చెప్పి సీనియర్ నేతలు కేసీఆర్ ముందు చెప్పినట్టు తెలుస్తోందట. కవిత పనిచేస్తోంది రేవంత్ డైరెక్షన్లోనే. ఈ విషయాన్ని సీనియర్లు గంటాపదంగా అటు కేసీఆర్ ముందు చెప్పుకొచ్చారు. కాంగ్రెస్లో చేరుతారని, మంత్రి పదవి కూడా ఇస్తారని ఆ లీడర్లు చెప్పుకొచ్చారట. కవితకు మంత్రి పదవి వస్తే మనకే లాభం అన్నారట కేసీఆర్. నిజంగా ఆ రకమైన చర్చ జరిగి నిజంగా కవితకే మంత్రి పదవి ఇస్తే అది మనకే లాభం అని చెప్పి కేసీఆర్ అంటున్నారట. అంటే మరి కేసీఆర్ ఆలోచన ఎలా ఉంది? కేసీఆర్ కవితకి మంత్రి పదవి కాంగ్రెస్ పార్టీలో వస్తే మనకు లాభం అంటున్నారంటే దీని వెనుక ఇంకేదైనా రాజకీయ చాణక్యత ఉందా అనేది కూడా కొంత అనుమానంగా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కవిత సస్పెన్షన్తోనే పార్టీ నేతలకు భయం కలుగుతుందన్నారు కేసీఆర్. సో కవిత సస్పెన్షన్తో పార్టీ నేతలకు భయం కలుగుతుందంటే ఇంకెవరైనా ఈ రకంగా ఎదిరించాలనుకున్నా, ఇంకెవరైనటువంటి ఆలోచన చేయాలనుకున్నా, ఇంకెవరైనా పిచ్చిగా మాట్లాడాలనుకున్నా కూడా అందరు కూడా ఇదే సమాధానం దొరుకుతుందనేటువంటి భయం కూడా అందరిలో కలిగే అవకాశం ఉందని చెప్పి ఆయన మాట్లాడుకొస్తున్నారు. సో ప్రస్తుతానికి కవిత కాంగ్రెస్లో చేరుతారని, అందులో చేరిన తర్వాత మంత్రి పదవి వస్తుందని ఇప్పటివరకు కవిత మాట్లాడినటి కూడా డైరెక్షన్ ఇచ్చింది రేవంత్ రెడ్డి అని చెప్పి పార్టీ ముఖ్య నేతలు కేసీఆర్ ముందుంచారట. కేసీఆర్ సమాధానం ఒక్కటే, కవిత గనక కాంగ్రెస్లో చేరి మంత్రి పదవి తీసుకుంటే అది మనకే లాభం అవుతుందని చెప్పి కేసీఆర్ అన్నారట. మా ప్రతినిధి మధు కూడా అలా సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. మధు, సో ఒక రకంగా మనం అనుకుంటే కవిత ఏ పార్టీ పెడుతుంది, ఎలా వెళ్తుంది అని పక్కన పెడితే సీనియర్ నాయకులంతా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి రేవంత్ డైరెక్షన్లోనే కవిత పనిచేస్తోంది ఫస్ట్ పాయింట్, కాంగ్రెస్ పార్టీలో కవిత చేరబోతోంది సెకండ్, అండ్ మంత్రి పదవి కూడా రాబోతోంది థర్డ్ పాయింట్. ఇవన్నిటికీ కేసీఆర్ సమాధానం ఒకటే, మనకే లాభం జరుగుద్ది. ఎలా చూడాలి ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ని? ఆ నేతల మధ్య జరిగిన చర్చల్ని ఎలా విశ్లేషించాలి? కవిత సస్పెన్షన్ తర్వాత సుదీర్ఘ భేటీ నిర్వహిస్తా ఉన్నారు. సస్పెన్షన్ కి ముందు, సస్పెన్షన్ తర్వాత కూడా జరగబోయేటువంటి పరిణామాలపైన బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ కాబట్టి సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో నిన్న భేటీ అయినటువంటి కీలక నాయకుల్లో కొద్ది మంది కవిత గురించి కేసీఆర్ కి కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో ప్రధానంగా కొద్దిమంది కవిత సస్పెన్షన్ వేటుకు కొద్దిమంది రీజన్ అయినట్టుగా తెలుస్తా ఉంది. అంటే ఇంకా కాస్త వేచి చూద్దామా, ఏం చేద్దాం అనేటువంటి దానికోసం పెట్టుకున్నటువంటి సమావేశంలో లేదు, ఖచ్చితంగా కవిత పైన వేటు వేయాల్సిందే అనేటువంటిది కొద్దిమంది సలహాలు, సూచనలు చేయడంతోనే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సొంత కూతురు అయినప్పటికీ కూడా, గారాల పట్టైనా కూడా ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక బీఆర్ఎస్ తో ఉన్నటువంటి కొద్దిమంది సీనియర్ నాయకుల సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్, వారి సూచన మేరకే కవిత పైన ఇప్పుడు స్టెప్ తీసుకోకపోతే పార్టీకి ఇంకా నష్టం చేకూరుస్తుంది. ఇమీడియట్ గా ఇంకా మరికొద్ది మంది నోరు ఓపెన్ అయ్యే అవకాశం ఉంది, నోరు తెచ్చే అవకాశం ఉంటుంది, మిగతా వాళ్ళు కూడా పార్టీ ధిక్కార స్వరం వినిపించే అవకాశం ఉంటుంది అనేటువంటి ఆయనను కన్విన్స్ చేసి ఆమె పైన వేటు పడేలా చేశారనేటువంటి చర్చ కొనసాగుతుంది. దాంతో పాటు ఇప్పుడు జరగబోయే పరిణామాల పైన కూడా వాళ్ళు కేసీఆర్ కి సీనియర్ నాయకులుగా చెప్పుకున్నటువంటి వాళ్ళు వివరిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఫ్యూచర్ లో కవిత కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది అని కేసీఆర్ కే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చెప్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రేవంత్ రెడ్డి ఎలా చెప్తున్నారో కవిత అలా చేస్తుంది అనేటువంటిది డైరెక్ట్ గా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ ప్రెసిడెంట్ సొంత తండ్రి కేసీఆర్ కే కూతురు పైన ఈ నాయకులు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. సో జరుగుతున్న పరిణామాలను అయితే కేసీఆర్ గమనిస్తున్నారు, ఏం జరుగుతుంది అనేటువంటిది. నిజంగా కవిత కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశం ఉంటుందా అంటే టెక్నికల్ గా పొలిటికల్ సర్కిల్లో వేరే వెర్షన్ కూడా వినిపిస్తుంది. అంత ఈజీగా వెళ్లే అవకాశం ఉండకపోవచ్చు. దాంతో పాటు ఈ కుటుంబంలో నుంచి ఒకరికి రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనేటువంటి మరొక చర్చ కూడా ఉంది. మధు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరుతారా, మంత్రి పదవి వస్తుందా, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. బట్ బిఫోర్ దాట్, అందులో చేరితే మనకే లాభం
అనేటువంటి కేసీఆర్ సమాధానానికి ఏంటి ఇదని రాజకీయ చాణక్యత ఉందా? అంటే నాయకులు బీఆర్ఎస్ సంబంధించిన సీనియర్ నాయకులు చేసినటువంటి సూచన కారకంగా మేబీ ఆయన ఆన్సర్ ఇచ్చి ఉండొచ్చు. ఒకవేళ చేరితే మనకే లాభం అనేటువంటి విధంగా మాట్లాడి ఉండొచ్చేమో. కానీ ఇంకా ఉన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చూస్తే మాత్రం పోయే అవకాశాలు ఉన్నాయా? గతంలో నుంచి చర్చ జరుగుతున్నట్టుగా కవిత భుజాల పైన వేరే వాళ్ళు తుపాకీ పెట్టి పార్టీని టార్గెట్ చేస్తున్నారా? ఎందుకంటే నిన్న కూడా సత్యవతి రాథోడ్ మాట్లాడారు, గతంలో జగదీశ్వర్ రెడ్డి మాట్లాడారు. సో ఇలా నాయకులంతా కూడా కవిత భుజాల పైన వేరే వాళ్ళు తుపాకీ పెడుతున్నారు. మరి అట్లా తుపాకీ పెడితే కవిత సొంత పార్టీ పైన, సొంత తండ్రి పైన ఆమె ఎక్కుపెట్టేటువంటి అవకాశం కల్పిస్తారా? సో రకరకాల ఈక్వేషన్ చర్చ అయితే కొనసాగుతా ఉంది. ఒకటి మాత్రం స్పెక్యులేషన్ మొదటి నుంచి ఒకటి ఉంది. కవితతో రేవంత్ రెడ్డి మాట్లాడిస్తా ఉన్నారు, ఆమె కాంగ్రెస్ లోకి వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు, వెళ్తే మంత్రి పదవి ఇవ్వనున్నారు అనేటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్లో గతంలో నడిచింది. దాన్ని కవిత ఖండించారు. కాంగ్రెస్ లోకి వెళ్లే పరిస్థితి లేదు, అదే మునిగిపోయే నావా, దాంట్లోకి పోయే పరిస్థితి సిచ్యువేషన్ లేదు అంటూ స్టేట్మెంట్ చేశారు. సో తెలంగాణ అస్తిత్వాన్ని లేకుండా చేస్తానన్న పార్టీలోకి నేనెందుకు వెళ్తానంటూ స్టేట్మెంట్ గతంలో ఆమె క్లారిటీ ఇచ్చున్నారు. మీడియా సమావేశంలోనే, వీడియో రూపంలోనే ఆమె గతంలో మాట్లాడారు. కానీ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాత్రం కేసీఆర్ కి ఆమె రేవంత్ రెడ్డితో టచ్ లో ఉంది, కాంగ్రెస్ కు వెళ్తారు, మంత్రి పదవి తీసుకుంటారని చెప్తుండడం పైన కేసీఆర్ రియాక్షన్ ఆ రకంగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతా ఉంది. చూడాలి ఏది అనేటువంటిది. మధ్యాహ్నం 12 తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ మధు, ఇంకో వైపుగా నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది అనుకోవాలా? అంటే సీనియర్లంతా కూడా అటు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఈ విషయాన్ని వెల్లడించారు, రేవంత్ డైరెక్షన్ లో పనిచేస్తోంది, కాంగ్రెస్ లోకి వెళ్తుంది, మంత్రి పదవి వస్తుంది, ఈ రకంగా మాట్లాడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ నిజంగా ఆలోచనతో ఉందా? నిజంగా కవిత వస్తానంటే ఆహ్వానించడానికి సిద్ధంగా ఉందా? కవిత వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఏమైనా రాజకీయంగా చర్చ జరుగుతోందా? మీరు ఎగ్జాక్ట్లీ నేను గాంధీ భవన్ లో ఆర్టీవీతో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కవితను తీసుకునేటువంటి అంశం లేదు, పార్టీలోకి ఆహ్వానించము మేము, మాకు అవసరం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇంకోటి, వాళ్ళ పార్టీలో జరుగుతున్నటువంటి అది అంతర్గత వ్యవహారం, ఆమె సస్పెన్షన్, ఆమె చేస్తున్న వ్యాఖ్యలు, అదంతా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వాటాల పంచాయతీ, మాకు సంబంధం లేదు, కవితను మేము తీసుకోమంటూ స్టేట్మెంట్ చేశారు. ఒక్క కవితనే కాదు, ఆల్రెడీ నిన్న రామచంద్రరావు కూడా బీజేపీ అధ్యక్షుడు రెస్పాండ్ అయ్యారు. మేము కవితను చేర్చుకోము పార్టీలో, అవినీతి పరులకు మా పార్టీలో స్థానం లేదు అంటూ ఆయన స్టేట్మెంట్ చేశారు. ఇటు పిసిసి చీఫ్ ఈయన క్లారిటీ ఇచ్చారు. గతంలో కూడా నేను బ్రతికున్నంత వరకు, అంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ అంటే కేసీఆర్ కుటుంబ సభ్యులకు నో ఎంట్రీ అని రేవంత్ రెడ్డి కూడా గతంలో చెప్పారు. సో ఇవన్నీ చూస్తా ఉంటే సీనియర్స్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెప్పినటువంటి అంశాల పైన చర్చ కొనసాగుతుంది. ఏది నిజమో ఏది అనేటువంటి కొన్ని రోజుల్లో తేలే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం మాత్రం చర్చ అయితే కొనసాగుతా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కుటుంబంలో నుంచి, కేసీఆర్ కుటుంబంలో నుంచి ఒకరిని కాంగ్రెస్ తీసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పొలిటికల్ ఈక్వేషన్స్ మనం గమనిస్తే మనకున్న అవగాహన ప్రకారం కూడా. సో కాబట్టి ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ కు పెద్ద లాభమయ్యే అవకాశం కూడా ఏమి ఉండకపోవచ్చు కవితను తీసుకోవడం వల్ల, ఆహ్వానించడం వల్ల. కాబట్టి కవిత కూడా ఆమె క్లారిటీ